అందరికీ నమస్కారం. దొండకాయ ఫ్రై చేస్తుంది. సరిపడా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై కదా, నూనె ఎక్కువనే వేసుకోవాలి. ఎల్లిపాయలు, ఒక ఎల్లిగడ్డ చిన్నగా పొడుగా కట్ చేసిన, అవి వేగుతుండగా ఈ ఉల్లిగడ్డ ఒకటి వేస్తుంది. ఆవాలు జీలకర్ర ఏ వేస్తలేదు, ఖాళీ ఉల్లిగడ్డ అంతే. ఆవాలు జీలకర్ర వేసుకోవద్దు. ఒకసారి ఇట్లా ఫ్రై చేసుకుని టేస్ట్ చూడండి, బాగుంటుంది. ఉల్లిగడ్డ కొంచెం వేగాలి నూనెలో. నూనెలో వేగుతుంటే రాళ్ళు ఉప్పు వేస్తున్నా, కల్లుప్పు అంటారు. ఇందులో పసుపు వేసుకోవాలి. అర్ధ కిలో దొండకాయలు, మంచిగా కలిపి మూతేసి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూతేసి పెట్టుకోవాలి. పొయ్యి పెద్దగా పెట్టద్దు, నార్మల్గా చిన్నగా పెట్టుకోవాలి. మరీ చిన్నగా పెట్టద్దు, మరీ పెద్దగా పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఇట్లా కలుపుతూ ఉండాలి. మొత్తం ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూనే మూతేసుకుంటూ ఉండాలి. మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి పసుపు ఉప్పు అది మొత్తం ఫ్రై అయ్యేదాకా కలుపుతూ ఉండాలి మనం. నేను పప్పు ఇంట్లోనే వేద్దామని నానబెట్టినా కానీ ఇక దొండకాయ ఫ్రై చేద్దామని మీకు ఇవి పెడదామని ఫ్రై చేస్తున్నాను. నేను పప్పు వేరేస్తున్నాయి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. పప్పు వంగిపోదు, పప్పు వంగది. ఇది ఉడుకుతుంటే ఇది పప్పు ఉడికిపోతుంది. ఇక ఒక టమాటా కట్ చేసిన, ఒక టమాటా వేసిన అని ఏదైనా వేసిన ఇప్పుడు పొంగది, అది అట్లా ఉడుకుతుంది. మనము చిన్నగా పెట్టుకుంటున్నాం కాబట్టి పొయ్యి తొందరగా ఉడకది. ఇది మెల్లగానే ఉడుకుడు. పొయ్యి పెద్దగా పెట్టాం కాబట్టి ఉడికింది, మెత్తగా అయింది.
మనము ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామో మనది పట్టుకొని మనం కారం తింటామా సప్పా తింటామా కొంచెం జీలకర్ర పొడి వేస్తుంది ఇలానే. కొంచెం వేడి చేసి జీలకర్ర అది గ్రైండ్ పట్టిన ఎక్కువ వేయద్దు, కొంచెమే వేడి చేయాలి. మనం ఫస్ట్ ఉల్లిగడ్డ వేసినాం కదా, అది మొత్తం ఉడికిపోయింది. ఉల్లిగడ్డ సగం మగ్గినాక అవి వేసిన కదా, ఉల్లిగడ్డ కనబడకుండా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. కొద్దిగా సేపు ఒక కారం వేసినాం కాబట్టి ఒక 3-4 నిమిషాలు మూతేసి పెట్టుకోవాలి. పప్పు సుధా ఉడుకుతుంది. మనం ఒకటే టమాటా వేసినాం కాబట్టి, టమాటా వేయకపోతే వంగింది. టమాటా వేసినాం కాబట్టి మనం మూత వేసినా వంగిపోదు. వంగది. కారం వేసి జీలకర్ర వేసి మూత వేసి పెట్టుకున్నాం కదా, మనం దీనిపైన నీళ్ళు ఉంటాయి కదా, అందులో అంపద్దు, మనం సైడ్కి పెట్టాలి, సైడ్కి అంపేసేయాలి. మళ్ళా కూర తడవుతుంది అన్నట్టు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసినాం కదా, కరివేపాకు, మంచిగా ఫ్రై అయింది కూర. మెత్తగా ఉడికింది. ఒక్క నిమిషం కొంచెం మగ్గుతుంది కొత్తిమీర. కొత్తిమీర కరివేపాకు వేసి మూతేసినాం కదా, ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కాబట్టి పిండేసుకొని తీసేసుకోవాలి. కలిపేసి ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం. తీసేస్తున్నాం కదా, ఫస్ట్ నుంచి సిమ్ములే ఫ్రై అయింది. నార్మల్ పూర్తిగా సిమ్ములో కాదు, నార్మల్గా ఫ్రై అయింది. ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది, ఓపికతోటి చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇంట్లోకి వేసేద్దాం.
అర్ధ కిలో ఇది ఒక 2 చెంచాలు అయింది, 3 అయింది. దీంతో 3 చెంచాలు అయింది అర్ధ కిలో. ఇంకా మాకు ఇంట్లో చెట్టు ఉన్నది, ఒక దానికో 10 వెళ్ళినాయి. అన్ని కలిపి ఇంత అయింది కూర. దొండకాయ ఫ్రై. ఒకసారి వేసుకోండి, బాగుంటుంది దొండకాయ ఫ్రై. ఒకసారి వేసుకొని చూడండి. దొండకాయ ఫ్రై అయింది కదా, ఇటు పప్పు అయిపోయింది, పప్పు సుధం అయింది. ఇందులోకి మనకు సరిపడా కారం వేసుకోవాలి. ఫస్టే ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం నీళ్ళు వేయకుండా కారం వేసినాం. కారపొడి వేస్తే మనకు జల్దీ ఇట్లా పచ్చివాసన పోతుంది. కారపొడి మనం నీళ్ళు వేసినాక అయితే పచ్చివాసన పోదు. ఇప్పుడు మనకు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. టమాటా మొత్తం ఉడికిపోయింది. నేను ఈ దొండకాయలలో ఉప్పు చూసిన, ఫస్ట్ వేసింది సరిపోయింది. రాళ్ళు ఉప్పు కాబట్టి ఎక్కువ పట్టది. దొండకాయ ఫ్రై పక్కకెట్టేసుకుందాం. ఇది ఇటు ఉడుకుతుంటే మనం ఇటు తాలింపు వేసుకుందాం. పప్పు మరలేద్దాం. పప్పు మరలేసడానికి తాలింపు వేసడానికి నూనె వేసిన. ఆవాలు వేసుకోవాలి. పప్పు కొంచెం కాబట్టి కొన్ని వేసుకోవాలి. కొన్ని నీళ్ళు పడ్డట్టున్నాయి. మొత్తం చిటపాట అన్నాకనే ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇలానే ఎర్రమిరపకాయలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం స్టవ్ ఆఫ్ చేసిన. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులు వేసుకోవాలి. మంచిగా ఉడికింది పప్పు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది సుతం ఆఫ్ చేసిన. కొంచెం కరివేపాకు వేస్తున్నా.
దొండకాయ ఫ్రై, పప్పు, పెసరపప్పు ఒకసారి వేసుకొని చూడండి, బాగుంటుంది. ఒకసారి వేసుకోండి. ఛానల్ చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటా అందరికీ. నమస్తే అమ్మ.